మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనితీరు ఎలా ఉందనేది ఒకసారి చర్చించుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామమాత్రంగా పని చేస్తోంది అని చెప్పొచ్చు. చాలామంది విమర్శకులు ఏమంటున్నారంటే కేవలం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు, దాని వెనుకల ఎన్నో మతలబు జరుగుతోంది. ముఖ్యంగా హాస్పిటల్స్ కనుక తీసుకుంటే హాస్పిటల్స్లో ఎస్టీపీ ప్లాంట్ ఉండాలా, అంటే ఆపరేషన్ థియేటర్ దగ్గర నుంచి ఏమైనా ఆ వాటర్ కావచ్చు, ఆ బయోమెడికల్ వేస్ట్ నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎస్టీపీ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి ఆ తర్వాత తీసుకొచ్చి వాటర్ డ్రైనేజీలో కలపాలి. కానీ అలా జరగడం లేదు. ఎన్నో హాస్పిటల్స్లో ఎస్టీపీ ప్లాంట్ లేదు, లేకున్నా కూడా సర్టిఫికేట్ ఇస్తున్నారు. అంటే సర్టిఫికేట్ ఇస్తున్నారంటే దాని వెనుక ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా హాస్పిటల్స్లో ఎస్టీపీ ప్లాంట్ లేకున్నా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికేట్ ఇస్తుంది. దీనిపైన బయోమెడికల్ వేస్ట్ కూడా అదే విధంగా పనిచేస్తుంది, సరిగా పనిచేయట్లేదు. ఈ బయోమెడికల్ వేస్ట్ కూడా అదే విధంగా ఉంది. ఎన్నోసార్లు AP39 టీవీ బయోమెడికల్ వేస్ట్ గురించి ఎంతో ఫైట్ చేసినప్పుడు కూడా అధికారుల్లో చలనం రాలేదు అని చెప్పాలి. ఇదే పొల్యూషన్ బోర్డు వాళ్ళకి ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాం, నో ఇప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే మరి దాని వెనకాల ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా నిగ్గు తేల్చబోతున్నాం. ఏ హాస్పిటల్లో ఎస్టీపీ ప్లాంట్లు ఉన్నాయి, నిజంగా ఎస్టీపీ ప్లాంట్ ఉందా, ఒకవేళ ఉన్నా కూడా అవి పనిచేస్తున్నాయా, వీళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ పైప్ లైన్ ట్యాప్కు వాటర్ ఇచ్చి ఆ ట్యాప్ వాటర్ నుంచి కూడా డైరెక్ట్ డ్రైనేజీ కాలంలోకి వచ్చినప్పుడు చెక్ చేస్తే ఏమవుతుంది, అవి మంచినీళ్ళే వస్తుంటాయి. కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి తెలియదా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకంటే తెలుసు. గతంలో ఉన్న పొల్యూషన్ బోర్డు గారు కిషోర్ కుమార్ రెడ్డి గారు అనుకుంటా, నాకు తెలుసు, ఆయన ట్రాన్స్ఫర్ అయినట్టున్నారు. ఎన్నో ఆయన కళ్ళ ముందర జరుగుతున్నా ఎందుకు మరి యాక్షన్ తీసుకోలేదు, దీని వెనక మరి ఆయనకి ఏమైనా ముడుపులు అందుతున్నాయా అని ప్రజలు అనుకోవాల్సి వస్తుంది. ప్రజలే కాదు, నేను కూడా అనుకోవాల్సి వస్తుంది. ఎన్నోసార్లు ఎక్కడున్నాయండి ఎస్టీపీ ప్లాంట్లు, ఎక్కడున్నాయో ఒకసారి మిమ్మల్ని మేము డైరెక్ట్గా అడుగుతున్నాం సార్. మీరు కనుక ఒకసారి మాకు చూపిస్తే ఎక్కడున్నాయో. ఒకవేళ ఉన్నా నామమాత్రంగా తూతు మంత్రంగా పెట్టారు. ఎందుకు మరి మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారంటే ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారా? ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఇంకా చిన్నపిల్లలు ఉన్నా, పురిటి పిల్లలు ఉన్నా వాళ్ళ ఇళ్లల్లో ఆ డ్రైనేజీ ఇళ్ళ ముందర పోతే ఎంతోమంది స్లమ్ ఏరియాలో వాళ్ళ ఇళ్ళ ముందర పోతుంటాయి అవన్నీ. అంటే ఈ హాస్పిటల్లో వచ్చిన బయోమెడికల్ వేస్ట్, ఈ వాటర్ అంతా కూడా ఇళ్ళ దగ్గరికి పోయి, ఇంకా వర్షాకాలంలో అయితే అవన్నీ పోయి ఒక స్లమ్ ఏరియాలోనో ఒక గుంతల్లోనో ఫామ్ అయిపోయి దాని నుంచి ఏ విధంగా ఉన్నాయంటే ఎంత అధ్వానంగా ఉందంటే వ్యవస్థ. పని చేయాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కరెక్ట్గా పని చేయలేదనే విమర్శలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. నేను కూడా లైవ్లో ఎన్నో ప్రోగ్రాంలో చూపించాను. బట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి కూడా మనం అన్ని హాస్పిటల్స్, పెద్ద పెద్ద కాలేజెస్, లేకపోతే ఎక్కడెక్కడ పొల్యూషన్ నియంత్రించబడలేదో అక్కడికి ఖచ్చితంగా AP39 టీవీ ఖచ్చితంగా దాని మీద ఫైట్ చేయబోతోంది.